మామూలుగా చెరువుల చేపలు దొరుకుతాయి, నదుల చేపలు దొరుకుతాయి, అట్లనే కాలువల మత్తల కాడ కూడా చేపలు ఉంటాయి. ఇంకా అప్పుడప్పుడు పొలాలకు కూడా చేపలు వస్తుంటాయి. అంతెందుకు ఎప్పుడో ఓసారి చేపల వానవడి కూడా చేపలు దొరుకుతుంటాయి. కానీ అదేందో విచిత్రంగా కీడో కాడ రైల్వే స్టేషన్ల చేపలు తిరుగుతున్నాయి. రా వాగుల తిరిగినట్టే చేపలు ఎట్లా తిరుగుతున్నాయో. అగో ఈ రైల్వే స్టేషన్ లో ఉన్న పట్టాల నడమకు ఈ చేపలు ఎట్లా వచ్చినాయి అబ్బా అంటే, ముంబైలో వానలు పడి వరద వెళ్తున్నది కదా, ఆ వరద నీళ్లు ఇక్కడికి వస్తే ఆ నీళ్ళకెళ్ళి వచ్చిన చేపలు ఇవి మంచిగా అటు ఇటు తిరుగుతుంటే రైల్వే స్టేషన్ లో కూడా చేపలు ఉంటాయని నవ్వుకుంటా ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళు వీడియో తీసుకున్నారు. ఇక ఈ చేపల ముచ్చట ఇటు ఉంచితే ముంబై వరద మామూలుగా లేదు. పట్టాలు మునిగిపోయినాయి, రైళ్లు పోయేందుకు అంటే చాలా తిప్పలు అవుతుంటే ఒక్కొక్కడ మెల్లగా మోనిచ్చి రింగో ఇట్లా ఇంకా చాలా జాగాలనే తిప్పలైతున్నది ఈ వరదలకు. ఇక ఉత్తరాఖండ్ లో అయితే ఘోరం అంటే ఘోరం. బిడ్డు పెద్ద బాంబు పెట్టి కూలగొట్టినట్టే కూలినాయి కదా కొండ చర్యలు. దెబ్బకి అక్కడ ఉన్న టూరిస్టులు వామ్మో అనుకుంటా ఉరకబట్టిండ్రు. బద్రీనాథ్ రోడ్డు కొన్ని రోజుల నుంచి వానలు పడుతుంటే ఆ కొండ చర్యలు నాని ఇట్లా అందరు చూస్తుండగానే కళ్ళ ముందే కూలిపోయినాయి. కానీ ఈ వానాకాలం వెళ్ళేదానిక చాలా తిప్పలైతుంది ఏడికి పోయినా కదా.